ఫ్యూచర్లో మనం యాప్స్ యూజ్ చేయమంట. యాప్స్ ఏఐ ఏజెంట్స్తో మాట్లాడతాయంట. ఇప్పుడు మార్కెట్లో ఒక డేంజరస్ వర్డ్ వైరల్ అవుతుంది, అదే ఏజెంటిక్ ఏఐ. చాట్ జీపీటీని మనం ఒక క్వశ్చన్ అడగంగానే అది నార్మల్గా మనకు ఆన్సర్ ఇస్తుంది. కానీ ఒక ఏఐ ఏజెంట్ ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఇలాంటి మల్టిపుల్ ఏజెంట్స్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దాన్నే ఏజెంటిక్ ఏఐ అంటాం. ఇమాజిన్ మీ బాడీకి ఒక హెల్త్ ట్రాకర్ పెట్టాం. మీకు ఒక హెల్త్ రిస్క్ ఏమైనా వచ్చిందనుకోండి, వెంటనే ఏఐ ఏజెంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి మీ ప్రీవియస్ మంత్ ఎంత వాడారో అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ఒక బడ్జెట్ పెట్టుకుని మెడిసిన్ ఆర్డర్ పెట్టేస్తుంది. ఇంకో సినారియోలో మీకు ఏఐ స్పెక్స్ పెట్టుకోగానే ఎదుటి మనిషి ఐ మూమెంట్ ఇంకా హ్యాండ్ మూమెంట్స్ బట్టి ఎదుటి మనిషి ఇంటెన్షన్స్ ఏంటి, మీరు నెక్స్ట్ ఏం చేయాలో స్పెక్స్ మీ చెవులో ఆన్సర్ చెప్తుంది. ఇంకో సినారియోలో వైఫై ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి, వెంటనే మీ మొబైల్ డేటాతో ఏఐ ఏజెంట్ ఆ వైఫై ప్రొవైడర్ ఏఐ ఏజెంట్తో కాంటాక్ట్ అయ్యి ఇష్యూని కంప్లైంట్ రైజ్ చేసి వెంటనే రిజాల్వ్ చేస్తుంది. సో కంప్లైంట్ కూడా ఏఐ ఏజెన్సీ ఇచ్చుకుంటాయి. ఇంకా మనం ఏం చేయం. అన్ని ఏఐ ఏజెంట్స్ చేస్తుంటే మరి మనం మీ దృష్టిలో ఏఐ ఏజెంట్స్ రీప్లేస్ చేయని యాప్ ఏంటో కమెంట్. అప్డేట్ అవ్వండి లేదా అవుట్డేట్ అయిపోతారు. ఫాలో ఫర్ మోర్.